హలో అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు కుస్మాస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మీ అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఇవాల్టి వీడియోలో నా మొదటి శ్రావణ శుక్రవారం రోజు నేను ఎలా పూజ చేసుకున్నాను, అలాగే పూజ కోసం నా ప్రిపరేషన్లు అన్నీ ఎలా ఉన్నాయంటే ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నారా, దాన్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారనే కోరుకుంటున్నాను. ఇది వచ్చేసరికి థర్స్డే ఈవినింగ్ వీడియో అనమాట. సో థర్స్డే అండి, లంచ్ అయిపోయిన తర్వాత వంటిల్లంతా క్లీన్ చేసేసుకున్నాను. అలాగే కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసుకొని ఇక్కడైతే పువ్వులు తీసుకొచ్చారనమాట. 2 రకాలే దొరికాయండి, గులాబీ పువ్వులు అండ్ చామంతి పువ్వులు. సో జాజి పువ్వులు ఇవన్నీ దొరికితే తీసుకురమ్మన్నాను, బట్ అవన్నీ కూడాను వాడిపోయి బాగోలేవు. ఎప్పుడైనా పువ్వులు ఈవినింగ్ కదా మనకి వస్తాయి. సో ఇది మధ్యాహ్నమే తీసుకొచ్చారు కాబట్టి ఈ 2 రకాలే దొరికాయి. అండ్ నేనంటే న్యూస్ పేపర్ మొక్క వేసేసి సర్దేశాను అనమాట. అప్పటికే అందులో 1-2 కొంచెం వాడిపోయినట్టుంటే తీసేసానండి. అండ్ మామిడి కొమ్మల విషయానికి వస్తే చాలానే దొరికాయి. మా పుష్పగారు ఇచ్చారు అనమాట. లాస్ట్ ఇయర్ వరకు నాకు ఏది కావాల్సిన ఆవిడకే చెప్పేసేదాన్ని. ఈ ఇయర్ ఏంటంటే ఆవిడ కొంచెం బిజీ పర్సన్ అయిపోయారు అనమాట. సో చెప్పలేదు, అయినా తీసుకొచ్చారు. అంటే నా సంటింగ్ ఇంకా వర్క్ చేస్తున్నదనే అర్థం. సో కట్ చేస్తానండి. ఇతర సామాన్లు కొన్ని తీసుకున్నానంటే కొత్తవి కాదులేండి, పాతవే. అంటే వెండి కుందులు ఉండేటప్పటికి నేనేంటంటే ఇత్తడికి చాలా వాల్యూ ఇస్తానన్నమాట. ట్రెడిషన్గా ఫీల్ అవుతాను. సో ఎప్పుడైనా ప్రత్యేక రోజుల్లోనండి ఈ సామాన్లని తీసుకొని ఒకసారి శుభ్రం చేసుకొని వాడుకుంటానన్నమాట. సో ఇక్కడైతే కొంచెం చింతపండు, అలాగే పీతాంబరి, కొంచెం విమ్ లిక్విడ్ వేసానండి. కొంచెం గోరువెచ్చటి నీటిలో కొంచెం క్లీన్ చేసుకున్నాను అనమాట. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనం మార్నింగ్ చేసుకోవచ్చండి, కానీ మనందరం కూడా మార్నింగ్ అంటే బిజీ షెడ్యూల్ ఉంటుందన్నమాట. ఎప్పుడైనా నేను ఆలోచిస్తుంటాను, శ్రావణ శుక్రవారం ఆదివారం పడుంటే ఎలాగుంటుంది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాను. అలా జరగదు కదా. సో ఇదిగోండి, శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత అండి ఇక్కడైతే ఆరబెట్టేస్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే కౌంటర్ టాప్ మీద మరి ఇంకేంటి వంట సామాన్లు అవేంటి నేను పెట్టను అనమాట. ఎందుకంటే పూజ కోసం ఆల్రెడీ ఆ కౌంటర్ టాప్ నా కోసం ఎంగేజ్ అయిపోయినట్టే. సో కట్ చేస్తానండి. ఈ లోపల నైట్ కోసం అయితే చపాతీ అండ్ కర్రీ కూడా సింపుల్గా చేసేస్తాను. అండ్ ఇక్కడైతే గుమ్మం కడిగేసుకుంటున్నాను అనమాట. ఈ లోపలైతే అమ్మాయికి చెప్పానండి, ఒక మంచి కలర్ ముగ్గొట్టి ఎంచుకొని రెడీగా ఉంచండి అని చెప్పేసి. ఎందుకంటే ఇలాంటి పూజ రోజుల్లో వాటిల్లో నాకు మంచిగా కలర్ ముగ్గు వేయడం అంటే చాలా ఇష్టం అనమాట. ఎలాగంటే లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చినప్పుడు నీట్గా ఉండాలి, అలాగే అందంగా అలంకరణ అయ్యి ఉంటే ఆవిడకి చాలా నచ్చుతుంది కదా అని చెప్పేసి నా ఒపీనియన్ అనమాట. ఇదిగోండి, నీళ్ళన్నీ కొంచెం ఆరిపోయిన తర్వాత గుమ్మంకి పసుపు కుంకాలతో అలంకరణ చేసుకుంటున్నాను. ఆల్రెడీ పెయింట్ అవి ఉన్నాయండి, కానీ ఇలాంటి పూజ రోజుల్లో పసుపు కుంకాలతో అలంకరణ చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. చెప్పాను కదా, ట్రెడిషన్గా ఫీల్ అవుతానండి. ఈ పని నా చిన్నప్పటి నుంచి నాదే. అంటే అమ్మ పూజ చేసేటప్పుడు అండి నేను ఇష్టపడి చేసేదనమాట. ఇలా గుమ్మానికి అలంకరణ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. అండ్ బంతి పూలు లాంటివి కొంచెం ఎక్కువ దొరికేవి ఆ టైంలో. ఇటువైపు అటువైపు ఏంటంటే పువ్వులు కూడా పెట్టేసి మంచిగా డెకరేషన్ అయితే చేసేదనమాట. ఇవన్నీ అయ్యేసరికినండి రాత్రి 8 అయిపోతున్నది అనమాట. ఆ తర్వాత ఏంటంటే ఇవన్నీ కూడా మనం మార్నింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ నేను అనుకున్నానండి 2 గంటలకు లేస్తే ఈ పనులన్నీ కంప్లీట్ అయిపోతాయి కదా అంటే మా ఇంట్లో అన్నారు, 2కి లేచి నువ్వు దెయ్యాలకి దొంగలకి దూరబెట్టకుండా ఉంటే చాలు అని చెప్పేసి అన్నారు. ఇంకా నేను లేచి ఏమైనా నిశ్శబ్దంగా పనులు చేసుకుంటానా, చప్పుళ్ళు ఇవన్నీ అవుతే వాళ్ళకి డిస్టర్బెన్స్గా ఉంటాయి కదా. కాబట్టి వీలైనంత పనులు ముందు రోజే కంప్లీట్ చేసుకున్నాను. అలాగే కొన్ని సామాన్లు ఇవన్నీ కూడా తీసుకొచ్చాను కదా, చూపించాను కదా ఇతర సామాన్లు ఇవన్నీ. సో కట్ చేస్తానండి. ఇదిగో ముగ్గు కూడా ఫస్ట్ అయితే చాక్ పీస్తో వేసేసాను. సారీ, నేను కాదు, మా అమ్మాయి వేసింది. ఏంటంటే నేను తొందరపాట్లో వంకర టింకర్గా వేసేస్తాను, తనైతే కరెక్ట్గా వేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ బిల్డప్ అంతా మనది కలర్ వేయడం. సో ఇదేంటంటే టీ జల్లెడతో ఇలా కలర్ అంతా స్ప్రింకిల్ చేస్తే అంటే తక్కువ టైంలో స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. ఇదిగోండి, ఫ్రైడే మార్నింగ్ వీడియో అనమాట. టైం వచ్చేసరికి 5 అవుతుందనమాట. అది ఎంత తొందరగా వెలుతురు వచ్చేస్తుందోనండి. అంటే చలికాలం కదా, మనకి కొంచెం లేట్గా వెలుతురు వస్తుంది. నాకేంటంటే కొంచెం చీకటిగా ఉంటే దీపం పెట్టుకోవడం ఇవన్నీ ఇష్టం అనమాట. కానీ ఇప్పుడు చూడండి 5 చిల్లర అవుతుంది. సో 4కే లేచాను. అండ్ పనులన్నీ కొన్ని కంప్లీట్ చేసుకొని, అంటే ఈరోజు ఏంటంటే కొన్ని పనులు స్కిప్ చేశాను. అన్ని పనులు పెట్టుకున్నానంటే ఇంకా లేట్ అయిపోతుంది. కాబట్టి కొన్ని పనులు స్కిప్ చేసుకొని పూజ కోసం అయితే తొందరగా వచ్చేసాను. అండ్ మార్నింగ్ అంటే ఎంత ప్రశాంతంగా పూజ చేసుకుందామంటే అంత
అంతే హడావిడి ఉంటుందండి. ఎందుకంటే మనకి ఎర్లీ మార్నింగ్ అంటే నాకు చేతిలో ఒక గంటన్నరే ఉంటుంది. అంటే రెగ్యులర్గా నా పూజా రొటీన్ కోసం ఎంత టైం కేటాయిస్తానో అంతే ఉంటుందండి. ఇంకా ఈరోజు నైవేద్యం కూడా రెడీ చేసుకోవాలి కదా. అంటే ప్రతి మొదటి శ్రావణ శుక్రవారం మా ఇంట్లో ఏంటంటే పొంగల్ చేస్తాము. తాలింపు వేసిన పొంగల్ ఉంటుంది చూడండి, అది ప్రిపేర్ చేస్తాను అనమాట. అండ్ నేను ఈరోజు రవ్వ కేసరి కూడా చేయబోతున్నాను. ఎందుకంటే మన అందరికీ తెలిసిందే లక్ష్మీ అమ్మవారికి తీపి పదార్థాలు అంటే చాలా ఇష్టం అనమాట. బేసిక్గా ఏంటంటే పాలతో చేసిన వస్తువులు అమ్మవారికి చాలా ఇష్టం. సో నేను ఈరోజు నార్మల్గా రవ్వ కేసరి చేశానండి. ఆ రెసిపీ కూడా మీతో షేర్ చేస్తాను. చాలా టేస్టీగా వచ్చింది తెలుసా. సో కట్ చేస్తానండి. ఇప్పుడు పూజ విషయానికి వస్తే సింపుల్గానే చేసుకున్నానండి. ఏంటంటే పువ్వులన్నీ కూడా ఫస్ట్ అయితే అలంకరణ చేసేసుకున్నాను. 2 ప్రత్యేక దీపాలు ఈరోజు యాడ్ చేశానమాట. నాకు పూజా మందిరం నిండా లైట్లు ఉండాలి, అలాగే దీపాలు వెలుగులు ఉంటాయి చూడండి, అవంటే నాకు చాలా ఇష్టం. ఈ పూజ అయిపోయిన తర్వాత నేను హాల్లో లైట్ కూడా ఆఫ్ చేసేసి అలా దేవుడి గుడి దగ్గర అలా నించుంటాను అనమాట. ఆ చిన్న చిన్న లైట్లు అంటే చాలా అంటే బాగుంటుంది, కళగా ఉంటుంది. ఇదిగోండి దశాంగంతో ధూపం కూడా సమర్పించిన తర్వాత మొత్తానికి పూజా మందిరం లుక్ అయితే ఇలాగున్నదండి. ఒక డివైన్ ఫీలింగ్ అనమాట. చూడండి మందిరంలో వాటిల్లో కూడా మనకి ఇలాగే అనిపిస్తుంది కదా. ఇంకా పూజ విషయానికి వస్తానండి. మనందరికీ ఎప్పటి నుంచి మనం పూజలు చేస్తున్నప్పటికీ కూడా బోల్డ్ అనే డౌట్స్ అయితే మనకు వస్తాయండి. సో నేనేంటంటే మైండ్లో అటువంటి డౌట్స్ ఏంటి పెట్టుకుని నేను ఏ విధంగా పూజ చేసుకొని అంటే ఎలా చేసుకుని నేను కంఫర్ట్గా ఫీల్ అవుతానో అదే పద్ధతిలో చేసుకున్నానండి. ఇంకో మాట తెలుసా, మామిడి కొమ్మలు అయితే గుమ్మంలో పెట్టడం మర్చిపోయాను, ఇంకా కొబ్బరికాయ కొట్టడం కూడా మర్చిపోయాను. ఇదేంటి ఇంత మూర్ఖత్వం అని చెప్పేసి మీకు అనిపించవచ్చు. అంత హడావుడి అయితే అయిపోతుండను, అంటే మైండ్ బిజీ అయిపోతుంది నాకు. సో కట్ చేస్తానండి. పూజ దగ్గర సగం పని అయితే అయింది. ఇప్పుడైతే నైవేద్యంకి వచ్చేసాను. ఫస్ట్ అయితే చూసారు కదా, స్టవ్ దగ్గర చిన్నగా ముగ్గు వేసుకున్నాను అనమాట. ఆ తర్వాత ఫస్ట్ పాలు మరిగించాను. ఆ తర్వాత ఇప్పుడు పొంగల్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. పొంగల్ ఏంటంటే ఇది మనం కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. అయితే ఈ గిన్నెలు ఏంటంటే ఎక్కువగా నేను రెగ్యులర్గా వాడను కాబట్టి ప్రసాదం కోసం అంటే నీట్గా బాగుందని చెప్పేసి నిన్నే రెడీ చేసుకొని ఉంచుకున్నానండి. సో పెసరపప్పు బియ్యం శుభ్రంగా కడిగేసి పసుపు అల్లం తురుము కొంచెం కరివేపాకు వేసేసి ఉడికించేసానండి. కొంచెం జీలకర్ర మిరియాలు కూడా దంచేసి వేసానమాట. ఇప్పుడైతే నెయ్యితో తాలింపు వేస్తున్నాను. తాలింపులో సింపులేనండి, కొంచెం హింగు యాడ్ చేశాను అండ్ ఒకటే రెడ్ చిల్లీ యాడ్ చేశాను. ఎక్కువ కారం కూడా అవ్వకూడదని చెప్పేసి. ఇదిగోండి పొంగల్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే రవ్వ కేసరి అంటే చెప్పాను కదా అమ్మవారికి పాలతో చేసిన పదార్థాలు అంటే చాలా ఇష్టం. సో రవ్వ కేసరిలో పాలేంటి అని చెప్పేసి అనుకుంటున్నారా, ఇదిగోండి ఫస్ట్ అయితే కాజు ఫ్రై చేసేసాను అండ్ నూక కూడా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే మనం వాటర్ యాడ్ చేస్తాం కదా, దానికి బదులు నేను పాలు ఇక్కడ యాడ్ చేశానండి. అలాగే వాటర్ కూడా యాడ్ చేస్తాను. ఇక్కడ రేషియో ఎలాగొచ్చిందంటే 1:3 వచ్చిందనమాట. 1 కప్ నిండా పాలు తీసుకున్నాను, మిగతాది వాటర్. సో శుభ్రంగా ఉడికిపోయిన తర్వాత ఇక్కడైతే పంచదార కూడా యాడ్ చేసేసానండి. అండ్ నేనైతే కొంచెం పసుపు వాటర్లో మిక్స్ చేసి వేసానండి. బేసిక్గా ఏంటంటే కుంకుమ పువ్వు యాడ్ చేస్తారు, నా దగ్గర లేకుండే దానికి బదులు ఆర్టిఫిషియల్ కలర్కి ఎందుకు మనం యాడ్ చేసుకుందాం కాబట్టి పసుపు అయితే కొంచెం యాడ్ చేశాను. లాస్ట్లో కొంచెం నెయ్యి అలాగే వేయించిన కాజు కూడా యాడ్ చేశానండి. ఇదిగోండి 2 ప్రసాదాలు కూడా రెడీ అయిపోయాయి. మరి ఇవన్నీ రెడీ అయ్యేసరికినండి 9 అయిపోయిందనమాట. ఇప్పుడైతే నేను గబగబా వంట ఇవన్నీ కూడా ఉన్నాయండి. సో ఫస్ట్ అయితే నైవేద్యం పెట్టేసి ఇప్పటికీ 2 దీపాలు కొండ ఎక్కాయి అనమాట, చిన్నవే కదా కాబట్టి మరొకసారి నూనె వడ్డించేసి దీపారాధన చేసేసాను అండ్ నైవేద్యం పెట్టేసి మరొకసారి హారతి ఇచ్చాను అనమాట. సో ఇదైతే నా ఫస్ట్ షిఫ్ట్ పూజ అనమాట. సాయంత్రం మరొకసారి దీపారాధన మంచిగా చేసుకుంటాను, రెగ్యులర్గా చేస్తానులేండి. అయితే ఈరోజు ఏంటంటే కొంచెం మంచిగా చదువుకొని ఇవన్నీ చేస్తాను అనమాట. సో ఈ విధంగా నా ఫస్ట్ శ్రావణ శుక్రవారం కొన్ని మర్చిపోయి కొంత హడావిడి అండ్ కొంత మనస్ఫూర్తిగా అయితే పూజ చేసుకున్నాను. నెక్స్ట్ వీక్ కోసం అయితే ఇప్పటి నుంచే ప్రిపేర్ అవబోతున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.